దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో బాగున్నారా? మీరందరూ కూడా మనమందరం కూడా బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని పరిశీలన చేద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రేమన దేవుని బిడ్డలారా, చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం గమనిస్తే బుద్ధిమంతులైతే అన్నాడు. బుద్ధిమంతులు అయితే ఏది బుద్ధిమంతులు అవడం అంటే ఏంటి? ఎవరు బుద్ధిమంతులు అయినవారు అని ఆలోచిస్తే, సృష్టికర్త అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బుద్ధికి మూలము, జ్ఞానమునకు మూలము. కనుక దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, దేవుడైన యెహోవాను ఎవరైతే కనుగొని భయభక్తులు చేస్తున్నారో వారు బుద్ధిమంతులు. యెహోవాని కనుగొని యెహోవా చెప్పినట్లుగా చేస్తున్న వారిని బుద్ధిమంతులు అని బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు. కనుక ఆ బుద్ధిమంతులైతే అనగా దేవుడు చెప్పినట్లుగా బ్రతికే వారైతే వారు ఎలా ఉంటారంట? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఆకాశం పైన చూడండి, జ్యోతులు కనబడుతున్నాయి మనకి. సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా వెలుగుతూ ప్రకాశిస్తూ మనకు కనబడుతుంది కదా. అయితే వాటి యొక్క ప్రకాశము చాలా బాగుంది, తేజస్సు కలిగినవి, వెలుగు కలిగినవి. ఆ తేజస్సు ఎందుకు అంటే, సూర్యుని యొక్క తేజస్సు, సూర్యుని యొక్క వెలుగు ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులకు వెలుగిచ్చుట. భూమి మీద ఉన్న మనుషులకు భూమికి వెలుగిచ్చుట. కనుక సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి మీద పడి ఆ చంద్రుడి మీద ఉన్న వెలుగు కూడా భూమి మీద వస్తుంది. దేవుడి యొక్క ఏర్పాటు చూసారా. సూర్యుని యొక్క వెలుగు భూమి మీదకి మేలు చేయడానికి వస్తుంది, సూర్యుని యొక్క వెలుగు భూమి మీదకు చూపించడానికి వస్తుంది. సూర్యుని యొక్క వెలుగు ఉపయోగకరంగా ఉంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కూడా భూమి మీద తన ఎదుట ఉన్న మానవులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు బుద్ధిమంతుడు. ఆ బుద్ధిమంతుడు తన ఎదుటి వారికి ప్రయోజనకారి. ఎలాగైతే సూర్యుడి యొక్క వెలుగు భూమి మీద ప్రకాశింపబడుతుందో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కూడా తన యొక్క ఎదుటి వారికి దేవుని యొక్క మాటలు, దైవ గుణ లక్షణాలు ముందుకు ప్రకాశించేవాడిలాగా ఉంటాడు. అయితే నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ 2 మాటలు మనం ఆలోచించవచ్చు. నీతి మార్గము ఏది? దేవునిదే కదా నీతి మార్గం. ఆయన ఒక్కడే కదా న్యాయవంతుడు. కనుక ఆయన ఏదైతే చెప్పాడో, చేయమని చెప్పాడో ఆ చెప్పినది నీతి మార్గం. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నీతి మార్గం. ఆ పరిశుద్ధ గ్రంథములో నీతి, న్యాయము, ధర్మము ఉంది. ఆ యొక్క నీతిని పాటించడమే నీతి మార్గం. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పాటిస్తే ప్రయాణించే మార్గము మంచి, అలాగా చేరే గమ్యము పరలోకం. చెడును విడిచిపెట్టి
మంచి మార్గంలోకి రావడమే ఈ నీతి మార్గం. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో. చూసారా, ఎవరైతే దైవభక్తులు కలిగి ఉంటారో, యేసు ప్రభుని నమ్మి ఉంటారో, యేసు ప్రభు చెప్పినట్లు బ్రతుకుతుంటారో, వాళ్ళకొక హృదయములో ఒక దేవుడు పుట్టించినటువంటి ఆలోచన ఉంటుంది. మన వల్ల ఎదుటివారు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి, మన వల్ల ఎదుటివారు కూడా ఆత్మరక్షణ పొందాలి, మన వల్ల ఎదుటివారు కూడా నీతిమంతులు అవ్వాలి, నరకాన్ని తప్పించుకోవాలి అని చెప్పి వాళ్ళ హృదయాలలో వాక్యము ద్వారా దేవుడు తెలియచేస్తాడు. కనుక అట్టివారు చెడు మార్గంలో ఉన్న వారిని, పాపములో ఉన్న వారిని, నరకానికి ప్రయాణమవుతున్న వారిని మంచి మార్గంలోకి నడపడానికి ట్రై చేస్తారు. అదే జ్యోతుల వలె ప్రకాశించడం, అదే మంచి మార్గంలోకి నడిపించడం, నీతి మార్గంలోకి నడిపించడం. అదే దేవుడి దృష్టికి ఉన్నతమైన పని, ఆత్మను రక్షించడం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆత్మలను రక్షించే పని చేస్తారో వారు దేవుడి దృష్టికి ప్రకాశించేవారు అని అర్థం. ఎవరైతే ఆత్మలను దేవుడి మాట ప్రకారం బ్రతికించడానికి అనేకులకు సహకారులుగా ఉంటారో, వాక్యం అందిస్తారో, ప్రార్థన చేస్తారో, ప్రేమతో సహాయం చేస్తారో, ఇటు వారందరూ కూడా జ్యోతి లాంటి వాళ్ళు అనమాట, వెలుగు లాంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళకి సహకారులు వీళ్ళందరూ కూడా. కనుక అలాంటి వారందరూ కూడా దేవుడి దృష్టికి ఉన్నతమైన వారు. అయితే ఈ యొక్క భక్తి పరులు, ఈ యొక్క నీతిమంతులు, ఈ యొక్క జ్యోతుల వలె క్రియల్లో ప్రకాశిస్తున్న వారు ఎవరినైతే మారుస్తారో దేవుని యొక్క కృపను బట్టి ఆ మార్చబడిన వారు కూడా జ్యోతుల్లా ప్రకాశిస్తారు. ఎవరైతే దైవ మార్గంలో నడవాలని ప్రయత్నిస్తున్నారో, నడుస్తున్నారో వారందరూ కూడా ఎదుటి వారిని, అనేకులను రక్షించి వారు కూడా దైవ మార్గంలో, నీతి మార్గంలో నడుచుకున్నట్లుగా, అనేకులకు సహకారులగునట్లుగా వారు కూడా అవుతారు కదా. కాబట్టి నీతిమంతులు ప్రకటింపగా నీతిని అనుసరించే నీతిమంతులు వీళ్ళిద్దరూ కూడా జ్యోతుల వల్లే ప్రకాశిస్తారు. అలా ప్రకాశించాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధుడే ఉండుడే అని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా ఉండడం అనేది మంచి భాగ్యం, ధన్యత. దేవుడు చెప్పినట్లుగా నీతిగా బ్రతుకుతూ, భక్తిగా బ్రతుకుతూ, బుద్ధిగా బ్రతుకుతూ, జ్యోతుల వలె ప్రకాశిస్తూ అనేకులకు నీతిని మనం ప్రకాశించేవారిగా ఉండడం మంచిది. ప్రార్థించండి. కృపగలిగిన దేవ, మహోన్నతుడైన మా దేవ, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, నీవు వెలుగై ఉన్నావు, నీవు నీతిమంతుడవై ఉన్నావు, నీవు న్యాయవంతుడై ఉన్నావు. అవును ప్రభా, మమ్మల్ని కూడా, నీ బిడ్డలైన మమ్మల్ని కూడా అలాగే చూడాలనుకుంటున్నావు. కాబట్టి నైనా నీ యందు భయభక్తులు కలిగి ఉండుట బుద్ధి, నీ నీతిని అనుసరించుట జ్ఞానం. కనుక నాయన మేమందరం కూడా నీ వాక్యములో ఉన్న సంగతులు, నీ జ్ఞానం, నీ భయభక్తుల్లో, నీ బుద్ధిలో ప్రభువా బ్రతుకుతూ అనేకులకు మార్గదర్శకులుగా, అనేకులకు వెలుగు ప్రసరించేవారుగా, అనేకులకు నీ ప్రేమను పంచేవారుగా ఉంచమని, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా అన్ని విషయాల్లో ఆదరించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.